హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ మంచి ఉదయకాల సమయంలో మరలా మనము దేవునితో కలిసి ప్రార్థించుటకు, దేవుని పాదాల దగ్గర కనిపెట్టుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీర కార్యములు, ఇతరులతో మన సంబంధాలకు చెందిన పాపాలు రకరకములుగా ఉన్నాయి. శరీర కార్యముల ద్వారా వ్యక్తిగత విషయాలలో, ఇతరులతో మన సంబంధాల విషయంలో మనం విజయం సాధించలేము. సమస్యలు, ఇబ్బందులు అలాగే నిలిచి ఉంటాయి. శరీరము గరిక లాంటిది. అది ఒక రకమైన పచ్చి గడ్డి. దాని నుండి విలువైనదేదీ రాదు. ఆత్మ సంబంధమైన నడిపింపు, ఆత్మదేవుని కార్యములు, ఆత్మఫలములు ఉత్తమమైనవి. విలువైన వాటిని చూడగలం, పొందుకోగలం. ఆత్మఫలములు 9గా చెప్పబడ్డాయి. విశ్వాసికి దేవునితోనూ ఇతరులతోనూ తనతోనూ ఉండే సంబంధములకు విభజన. ఆదాము పతనమైనప్పుడు మనిషి సాటి మనిషికి, దేవునికి విరోధి అయ్యాడు. తనలో తనకున్న అంతరంగ శాంతిని పోగొట్టుకుని చిన్నాభిన్నమైపోయాడు. ఆత్మఫలముల ద్వారా పోగొట్టుకున్న శాంతిని మరలా పొందుకున్నాడు, లేక పొందుకుంటాడు. ఆత్మఫలములలో ప్రేమ, సంతోషము, సమాధానము ఇవి దేవునితో మనకు ఉండవలసిన లోతైన సంబంధాన్ని సూచిస్తున్నాయి. దేవుని పట్ల మన ప్రేమ, ఆయనలో మన సంతోషం, సమాధానం ఇతరులతో మన సంబంధాలకు, మన అంతరంగ శాంతికి పునాది వంటివి. దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము ఇవి 3 ఇతరులతో మన సంబంధ విషయంలో సరైన విధముగా యథార్థ ప్రవర్తనను కలుగజేస్తాయి. విశ్వాసము, ఆశానిగ్రహము, సాత్వికము ఇవి అంతరంగ పురుషుని కనబరచును. విశ్వాసము నెమ్మదికి, నిగ్రహాన్ని కనబరచును. ఈ విధమైన దేవుని మాటలు మన ఆత్మీయ ఎదుగుదల కొరకు మనము చాలా అవశ్యముగా వెదకాలి, ఆత్మలో మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. మనము దేవుని వాక్యముతో మన హృదయం నింపుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని వాగ్దానాన్ని మనం పలుకుతూ ఉందుముగాక. స్తుతియాగమర్పించి ప్రభుని గణపరుద్దాం. నాతో ఏకీభవించండి. కీర్తనకాస్పదుడవైన దేవా యేసయానికి స్తోత్రం. కీర్తనీయుడవైన దేవా యెహోవా మీకు స్తోత్రం. కనికరపడిన దేవా యేసయానికి స్తోత్రం. కనికరము చూపుట యందు సంతోషించు దేవా యేసయానికి స్తోత్రం. కనికరమును కోరు తండ్రివి దేవా యేసయానికి స్తోత్రం. కనికరము చూపు తండ్రివి దేవా యేసయానికి స్తోత్రం. కొండవలే అండ అయిన దేవా యేసయానికి స్తోత్రం. కొండ తేనెతో తృప్తిపరచు దేవా యేసయానికి స్తోత్రం. కుమారుని పంపిన దేవా యేసయానికి స్తోత్రం. కుమారుని ద్వారా మాట్లాడిన దేవా యేసయానికి స్తోత్రం. కరువును రప్పించు దేవా యేసయానికి స్తోత్రం. కరువులో కాపాడిన దేవా యేసయానికి స్తోత్రం. కష్ట దినములను పోగొట్టే దేవా యేసయానికి స్తోత్రం. కష్టకాలమున రక్షకుడవు దేవా యేసయానికి స్తోత్రం. కెరూబుల మీద ఆసీనుడవైన దేవా యేసయానికి స్తోత్రం.
కెరటాల మీద నడిచిన దేవా యేసయానికి స్తోత్రం. కోరికను సిద్ధింపజేయు దేవా యేసయానికి స్తోత్రం. కోరిన రేవుకు నడిపించే దేవా యేసయానికి స్తోత్రం. క్షేమాధారమైన దేవా యేసయానికి స్తోత్రం. క్షేమమును నదివలే చేసే దేవా యేసయానికి స్తోత్రం. కారు మబ్బులలో కనిపించే దేవా యేసయానికి స్తోత్రం. కరువులో సజీవులుగా చేయు దేవా యేసయానికి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మనము స్తుతి యాగమర్పించుటకు కృప చూపి నడిపిస్తున్నాడు. మహాదేవుడు మన మార్గమును సరళము చేయుటకు ఆయన మన స్తుతియాగమును అంగీకరించి ఆయనే మహిమ పొందుతున్నారు. నిజంగా అలాంటి గొప్ప దేవుని మనము ప్రతి దినము అనుదినము కలుసుకుంటూ దేవుని గణపరచుటకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీపించండి. క్రీస్తు యేసు ప్రభువా, నీకు స్తోత్రం దేవా. నీ వలన నీవు చేసిన త్యాగం వలన మేము స్వతంత్రులుగా చేయబడ్డాం. మరలా మేము పాప దాస్యము అనే కాడి క్రింద చిక్కుబడకుండానట్లు నీ సహాయము దయచేయము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించుము దేవా. ఆత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, నీ పనిలో ఉన్న శక్తిని బట్టి ఆత్మ ఫలము పరిపక్వములోనికి రావడమే అని స్తుతిస్తున్నాము దేవా. దేవానికి స్తోత్రం ప్రభువా. వందనాలు వందనాలు దేవా. శరీర కార్యాల ద్వారా దేవా నీకు దూరమై సాతాను చేతిలో చిక్కుబడి లోకము, లోకమాలిన్యము, పాపభారము, శాపభారము ఇంకా రకరకములైన భారములతో నలిగిపోయి విసిగి వేసారి జీవితమును మరణము పాలై రెండవ మరణమైన నరకంలో త్రోసివేయబడుదుము. అలాంటి భయంకరమైన కీడు నుండి తప్పించి నా దేవా, అలా కాకుండా దేవా నీ చేతిలో ఉండి నీ రెక్కల చాటున బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఉత్తమమైన విలువైన వాటిని నీ ద్వారా పొందుకొని ఆత్మలో బలపరచబడి నిన్ను గణపరిచే వారముగా ఉండుటకు కృపచూపుము దేవా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ సహవాసములో ఉండి అభిషేకింపబడిన వారముగా నీ నామమును హెచ్చించదము దేవా. ఆత్మఫలములు నీ ప్రజలలో పరిపక్వము కలిగి ఉండుటకు నీ చేయి అందించుము. ప్రార్థనా బలము ఆత్మలో వర్ధిలుటకు కృపచూపుము దేవా. నీ ప్రజలలో సంఘములో పరిశుద్ధాత్మని కార్యం జరుగునట్లు ఆత్మ ఫలముల కొరకు సమృద్ధి అయిన ఆత్మల పంట కొరకు కృప చూపుము దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి క్రైస్తవుడు ఆత్మలో వర్ధిల్లాలి, పరిపక్వము కావాలి, ఆత్మ ఫలములు ఫలించాలి. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా యేసయ్యా, నామకార్థ క్రైస్తవులు కాక దైవ బలముతో నింపుము దేవా. మేము నీ కోసం బ్రతుకుటకు నీ ఆలోచన జ్ఞానంతో నింపుము దేవా. అనుదిన వాక్యమును మా జీవితంలో ఆశీర్వదించుము దేవా. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారిని ఆత్మలో నీ వాక్యమనే అభిషేకముతో నీరు కట్టి ఫలింపజేయము దేవా. నా దేవా, నీ సహాయము నీ జ్ఞానం అనుగ్రహించి ఆత్మఫలములతో ప్రతి వారు వర్ధిల్లునట్లుగా శ్రేష్టమైన భక్తిలో శ్రేష్టమైన ఆశీర్వాదములతో నీ మార్గములో నడిపించుము దేవా. నీ ప్రజలకు సమాధానమును కృపయు కలుగునుగాక. క్రీస్తు యేసు సంబంధులుగా నీ ప్రజలు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడుదురుగాక. నా తండ్రి మీకు స్తోత్రం. సిలువ వేయబడుదురుగాక. నా దేవానికి స్తోత్రం. యేసయ్య ఆత్మను అనుసరించి జీవించు వారమై ఉండుటకు, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొనుటకు నీ సహాయం అనుగ్రహించుము దేవా. అనుగ్రహించుము దేవా. వెలుగు ఫలము కలిగి సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము మాలో, సంఘములో, కుటుంబంలో కనబడుటకు దేవా మా మధ్యలోనికి దిగిరమ్ము దేవా. ఈ దినమంతా మాతోనే ఉండుము దేవా. నీ కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నాము దేవా. నీకు స్తోత్రము, దయచూపుము దేవా. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మని కార్యం జరిగించి మహిమ పొందుతున్నందుకు స్తోత్రము చెల్లిస్తూ మా దేవా, మా ప్రభు, మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.